ఈరోజు పప్పుచారు చేశాం కదా, సాయంత్రం పూట మా భోజనంలోకి నేను వడియాలు వేస్తున్నానండి. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్. నేను మీ ఉష. ఇవాళ వ్లాగ్ ఏంటో తెలుసా? పని నుంచి వచ్చానండి. ఉదయం పప్పుచారు చేశాను, మీరు ముందు వీడియోలో చూసే ఉండొచ్చు కొంతమంది. సాయంత్రం పూట ఆ మిగిలిన పప్పుచారుని చక్కగా సమోసా వడియాలు వేయించుకొని ఇలా అయితే మేము తినేస్తున్నాము. ఒక్కసారి చిన్న వీడియో తీద్దామనేసి నేను ఇలా అయితే స్టార్ట్ చేశాను. ఈ మధ్య యూట్యూబే జీవితం అయిపోయిందండి. ఏంటో అసలు ఇంతకుముందు ఎలా గడిచిందో యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇది ఒక కొత్త ప్రపంచంలాగా అనిపిస్తూ ఉంది. మన ఒక కొత్త ప్రపంచంలో ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంది. ఫోన్లో నన్ను నేను చూసుకుంటుంటే ఏంటబ్బా అందరి ఫోన్లో నేను కనిపిస్తున్నానా, ఇది మనం ఇంతకుముందు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఇది ఒక కొత్త అనుభవం లాగా నాకు యూట్యూబ్ అయితే అనిపిస్తూ ఉందన్నమాట. పొద్దున్న నేను బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసానండి. చూసారు కదా, పిల్లలు మడతలేయకుండా కుర్చీలో అంతే పెట్టి ఉంచేశారు. మా ఇంట్లో కుర్చీలు కూర్చోడానికి పనికొస్తాయో లేదో తెలియదు, కానీ ఇలా ఉతికిన బట్టలు వేయడానికో బ్యాగులు పెట్టడానికైతే బాగా పనికొస్తున్నాయండి. నిజంగా మా అబ్బాయి చూసారా, కింద పడుకుని డొర్లుతా ఉన్నాడు. కుర్చీ తీసుకుని కూర్చోవచ్చుగా, కుర్చీలు ఖాళీ లేవు. ఎందుకంటే 2 కుర్చీలు నిండా బట్టలు మీకు కనిపిస్తూనే ఉన్నాయి. ఇలా అయితే ఎవరి బట్టలు వాళ్ళకి నేను మడతలేస్తూ ఉన్నాను. ఇంటికి రాగానే ఈ పనులన్నీ చేసుకోవడానికి నాకు టైం సరిపోవడం లేదు. అది కాస్త ఒంట్లో బాగాలేదు ఫ్రెండ్స్. క్లైమేట్ చేంజ్ అయింది కదా. ఈరోజు నేను త్వరగా ఇంటికి వచ్చేసాను, ఎందుకంటే బాగా జలుబు చేసింది. జలుబు చేయడం మూలంగా ఇంకా నేను త్వరగా అయితే ఇంటికి వచ్చేసాను మా వారికి చెప్పి. చాలామందికి తెలిసే ఉండొచ్చు, నేను మా వారు ఒకే షాప్లో వర్క్ చేస్తున్నాం కదా. మా వారికి చెప్పి ఇంకా అన్నయ్యకి చెప్పమని, అంటే ఓనర్ గారికి చెప్పమని నేను కాస్త ముందు ఇంటికి వచ్చేసాను అనమాట. ఇంకా మీకు వీడియో మధ్యలో ఒకటి చూపిస్తాను చూడండి, మీరే ఆశ్చర్యపడిపోతారు అదేంటా అని. చూసారు కదా, బట్టలన్నీ మడతేస్తూ ఉన్నాను. ఇటువైపు అయితే మా అబ్బాయి బట్టలు, మా వారి బట్టలు. ఇప్పుడు మీరు కనిపిస్తుంది కదా మీకు, అక్కడ అలమార్లు అయితే పెడతాను. ఇప్పుడు నా ఎదురుగా ఉన్న కబోర్డ్లో అయితే మా పిల్లలే నాయి పెడతాను అనమాట. అంటే మా స్వాతివి, డాలివి, నాయి. మా ముగ్గురు బట్టలు ఇక్కడ పైన ఉన్న షెల్ఫ్లో పెడతాను. ఎవరి వాళ్ళకి సపరేట్గా పెడతాను అనమాట. మా మిషన్ మీరు చూసారు కదా, మిషన్ మీద నా పేరే రాస్తుందండోయ్, ఉషా మిషన్. నా పేరు ఉషానే కదా, అందుకని మా మిషన్ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇప్పుడు మీకు ఒక విచిత్రం చూపిస్తానని చెప్పాను కదా, వచ్చేయండి చూపిస్తాను. కొంచెం గ్యాప్ తీసుకోండి. నన్ను ఎందుకో తెలుసా, మేము మా నాన్న కొండలు చేసేటప్పుడు కొంచెం పగిలిన కొండలకి మేము సిమెంట్ వేసి అమ్మేసేవాళ్ళం బయట. సిమెంట్ వేయడం అంటే కుమ్మర్లకి బాగా తెలుసు, మా వాళ్ళందరికీ బాగా తెలుసు. చూసారు కదా, అలా కలర్ పోయిన మా ఫ్రిడ్జ్కి ఇలా పూల స్టిక్కర్ అంటించేసి చేశాను అన్నమాట. ఏది, పగిలిపోయిన కొండలకి మోట్లేసి అమ్మినట్లు. అర్థమైందా? మా భాషలో అలాగా. మంచి కొండలు ఉంటాయి కదా, ఈ పగిలిపోయిన కొండలకి మేము సిమెంట్ వేసి రంగు రాసేసి కవర్ చేసేసి అలా అయితే జనానికి అమ్మేస్తూ ఉంటారు మా వాళ్ళు. అలాగా నేను ఇలా పాత ఫ్రిడ్జ్ని అక్కడక్కడ పెయింట్ పోయి చూడడానికి చండాలంగా ఉన్న మా ఫ్రిడ్జ్ని ఇలా స్టిక్కర్ అయితే అంటించేసి పూలగా చూసేదానికి బాగుండేలాగా నేను కవర్ చేసిన అనమాట. అది సంగతి. ఇంకా మీరు ముందు చూసినట్లుగా అన్నం అయితే ఉడికిపోతూ ఉంది. ఇంక ఎగరడానికి పెట్టేసాలండి అన్నం. మా అమ్మాయి ఇవాళ పేపర్లు మార్చమ్మా అంటే వారం కూడా రావట్లేదండి పేపర్లు. ఆదివారం మారుస్తున్నానా, మళ్ళీ ఆదివారం వచ్చేసరికి నల్లగా అయిపోతున్నాయి. ఏ పడితే అవి పడేస్తారు, కూరలు, నీళ్ళు. ఇంకా నీట్గా ఎలా ఉంటాయి చెప్పండి. వారం కూడా రావడం లేదు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఆదివారం వచ్చేసరికల్లా నల్లగా అయిపోతున్నాయి. అందుకని మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉంది, కాస్త పేపర్లు మార్చమ్మని బ్రతిమలాడితే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఆ ఒక్క పని చేసింది. వచ్చేసరికి బట్టలన్నీ చూసారుగా, నేనే మడతలు వేసుకున్నాను అనమాట. ఆడపిల్లలు ఉంటే తల్లికి సుఖం ఉంటుంది అంట. ఎవరు చెప్పారండి? అదేం కాదండి బాబోయ్. ఇంట్లో పనులు చేసేవాళ్ళు మగపిల్లలైనా చెయ్యాలే, కానీ తల్లికి సుఖం ఉన్న ఎవరైనా ఒకటే అనమాట. ఆడపిల్లలే పని చేస్తారని లేదు. మా పిల్లలు ఉన్నారుగా, నాకు 2 ఆడపిల్లలే. అబ్బాయి అంటే వాడు చేయడు, వీళ్ళు మాత్రం అసలు పనులేది ముట్టుకోరనమాట. పొద్దున
పప్పుచారు కాసిన గిన్నె అంతే ఉండింది. ఆ గిన్నెలు వేరే గిన్నెలోకి మార్చుకోవడం కూడా చెప్పాలి మా పిల్లలకి. చూడండి, పైన పల్చడి చారు పోసుకొని అడుగున పిప్పు అయితే ఉంచేశారు. ఇదేం పప్పులా ఉందా, సాంబార్లా ఉందా? మీరే చూడండి ఎంత చిక్కగా అయిపోయినాయో. అడుగునంతా పప్పు ఇలా ఉండిపోతే ఇంకా ఈ పలచకాయ ఎక్కడ ఉంటాయి? ఇంకా అవేలండి ఈ పూటకి. ఇంకెక్కడ కూర వండుతాం, అసలే ఒంట్లో బాగలేదు. అన్నం వండేసి వీటిల్లోకి సమోసా వడియాలు అయితే తెచ్చేసాను. కాస్త వేయించుకొని తింటే కాస్త పిల్లలు తింటారు కదా, అందుకని ఇప్పుడు ఈ సమోసా వడియాలు అనేది వేయిస్తున్నాను అనమాట. మా అమ్మాయి ఇష్టం మేరకు ఇవి తీసుకొచ్చిన, లేకపోతే గిన్నెలో గొట్టాలు అప్పడాలు తీసుకొచ్చేదాన్ని, కానీ సమోసా వడియాలు అంటా ఉంటుంది మా స్వాతి. అందుకోసం ఆ అమ్మాయి కోసం అని నేను ఈ వడియాలు తీసుకొచ్చిన అనమాట. ఇది మాత్రం దేవుడికి స్టవ్ మీద పెట్టాను కదా, అది ఫస్ట్ మనం ఏది చేసినా వేయించుకోవడం కానీ అట్లు వేసుకున్నా, లేకపోతే పిండి వంటకాలైనా పొయ్యి మీద కాస్త పెడతాం కదా, అవి ఒక్కటి దేవుడి కోసమో లేకపోతే పొయ్యి కోసమో అక్కడ పెట్టడం అనేది కామన్గా జరుగుతుంది కదా ప్రతి ఇంట్లో. నేను కూడా అలానే చేసినానండి. మా భోజనం అయితే పప్పు చారుతోటి ఇలా అయితే అయిపోతుంది. మీరేం తిన్నారో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్కి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో ఎలా ఉందో కామెంట్ కూడా చేసి చెప్పండి. మా పప్పు చారుతో భోజనం అయితే ఇలా అయిపోతుంది. ఇంకా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.